అవంతిక మిస్ మ్యాచింగ్. భూమి శ్రీపతి కూతురు కాదు. డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. ఏ డాక్టర్, నిజం చెప్పు. నేను కాదు, రిపోర్ట్సే నిజం చెప్తున్నాయి. అది శ్రీపతి కూతురు అయినా కాకపోయినా బతకడానికి వీల్లేదు. దాన్ని చంపేమని చెప్తాను. నువ్వెవరే నా ఫోన్ లాక్కోవడానికి? ఏయ్, నువ్వెవరే భూమిని చంపడానికి? ఇదంతా అబద్ధం. హే డాక్టర్మా, నువ్వు నిజం చెప్పాలి. ఇదిగో చూడు, నువ్వు ఈ తారకు అమ్ముడు పోయావు కదా, రిపోర్ట్లన్నీ తారుమారు చేసేసావు. అత్త, నువ్వు ఊరుకో అత్త. లేదే, ఈ డాక్టర్ ఏదో చేసి. తీ ఫోన్ తీ. గ్రాని, సేవ్, ఇక్కడ తారేదో గోల్మాల్ చేసిందే. నా అనుమానం ఆ భూమి మీ నాన్న కూతురే. వేసి చంపి పారేసేదాన్ని. ఆల్రెడీ దాన్ని తగల పెట్టడానికి ప్లాన్ చేశాను, కానీ లాస్ట్ మినిట్ లో ఆ విరాట్ దాన్ని సేవ్ చేశాడు. అనుకున్నది ఏదీ జరగడం లేదే. మన రాత అలా ఉన్నట్టుంది. హరి ఓం తత్సత్.
అయ్యో ఎడమాకు నీకేం కాదు, ఏడవకు. ఓర్చుకోమ్మా, ఓర్చుకో. తగ్గిపోయాదులే. మమ్మీ, ఏం జరిగింది అక్కడ? ఫైర్ యాక్సిడెంట్ మమ్మీ. మై గాడ్, భూమికి ఎలా ఉంది? అన్నయ్య సేవ్ చేశాడు మమ్మీ, ఏం కాలేదు. ఓసారి భూమికివ్వు. హా, సరే. ఓర్చుకోమ్మా, ఓర్చుకో. భూమి, మమ్మీ నీతో మాట్లాడుతుందంట. హలో భూమి, నువ్వు వెంటనే నేను చెప్పిన చోటికి రా. ఎందుకు అమ్మగారు? అక్కడ జరిగింది యాక్సిడెంట్ కాదు, నీ మీద హత్యా ప్రయత్నం జరిగింది. నువ్వు పని చేయి, విరాట్ని తీసుకుని అట్టాకే అమ్మగారు, వస్తాను. ఓకే, పదలక్ష్మి. భూమి, రండి. అక్క, రండి అన్నావా ఆగండి అన్నావా? మామూలుగా అయితే గడప లోపల పాదం మోపక ముందే ఆగండి అనాలి. కానీ తేల్చుకోవాల్సిన కొన్ని లెక్కలు గడప లోపల తేల్చుకుంటేనే మాకు మర్యాదగా ఉంటుందని రానిచ్చాను. లెక్కలా? ఏంటవంతిక, కూరగాయలు తెచ్చినప్పుడు చిల్లర ఇవ్వలేదా అక్కకి? సూపర్ మార్కెట్లో సరుకులు తెచ్చినప్పుడు మిగిలిన చిల్లర నా దగ్గరే ఉందత్తా. నేను చిల్లర విషయాలు పట్టించుకోను. చిల్లర బుద్ధులున్న వాళ్ళ గురించి ముందే తెలిసినా ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేశాను. ఇక వదిలిపెట్టను. ఇప్పుడు చెప్పండి, మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళామో అక్కడి నుంచే వస్తున్నాం అక్క. ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. ఎందుకు వెళ్ళారు? అవంతిక తలకి గాయమైంది కాబట్టి. గాయం ఎలా అయింది? అదేంటక్క, కింద పడింది కదా. ఎందుకు పడింది? కాల్ స్లిప్ అయింది కాబట్టి. కాదు, మరి మీరిద్దరు హాస్పిటల్కి వెళ్ళడానికి అది శ్రీదేవి నర్సింగ్ హోమ్కి వెళ్ళడానికి. ఆ తారేవో లేనిపోనివి చెప్పినట్టుందత్తయ్య. అవునా? లేనివేమిటో, పోనివేమిటో, లేనిపోనివేమిటో ఆ తారనడిగి తెలుసుకుందాం. తారనడిగా? తారా తారా తారా
లేనిపోనివేమిటో ఓసారి వీళ్లకు వివరంగా చెప్తావా తారా? లేనివి తెలివితేటలు, పోనివి వంకర బుద్ధులు. లేనిపోనివి అంటే ఈ శేషమ్మ అవంతికల ఇంకో రూపం. తారా, ఏం మాట్లాడుతున్నావు తారా? మనకు పాత గొడవలు ఏవో ఉంటాయి. ఆ పగని మనసులో పెట్టుకుని మా అక్కకేవో కల్పించి చెబుతావా? లేదు, నిజాలే చెప్పింది. ఏంటా నిజాలక్క? మీరు అబద్ధాలు చెప్తున్నారనేది అర్థమయ్యేలా చెప్పే నిజాలు. పడింది, పోయాం. కారు పాడైంది, ఆటోలో వెళ్ళాం. 2 కుట్లేసింది, ఇంటికొచ్చాం. అంతే. ఇందులో అబద్ధమే ఉందక్క. తారా, ఆ అబద్ధాలేమిటో ఓసారి అర్థమయ్యేలా చెప్పు. ఇది శ్రీపతి గారి DNA రిపోర్ట్. ఇది భూమి బ్లడ్ రిపోర్ట్. చెప్పండి, శ్రీపతి డిఎన్ఏతో భూమి డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదోనని ఎందుకు టెస్ట్ చేయించారు? భూమి నా కూతురని అనుమానంతోనేగా. ఒకవేళ భూమి నా మనవరాలే అని తెలిస్తే ఏం చేసేవాళ్ళు? ఏం చేస్తామక్క? ఇన్నాళ్ళు నువ్వు చేసిన తపస్సు ఫలించిందని ఆనందపడతాం అంతే. కాదు. మరి కాల్చి బూడిద చేసేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు విరాట్? మీ నిజ స్వరూపం గురించి మాట్లాడుతున్నాను. మేము భూమిని కాల్చి బూడి చేయడం ఏంటి బాబు? భూమి, ఇప్పుడు మాట్లాడండి, ఏం మాట్లాడతారో. మీ మనిషి భూమిని చంపడానికి రావడం నేను కళ్ళారా చూశాను. ఆ మనిషిని భూమిని చంపడానికి అరేంజ్ చేశామని శేషమ్మ చెప్పడం నేను చెవులారా విన్నాను. ఏం పాపం చేసిందని భూమిని చంపాలనుకున్నారు? ఏం నేరం చేసిందని ఈ అమాయకురాలు వెనక ఇంత కుట్ర పన్నారు? అబద్ధం, అంత అబద్ధం అక్క. అక్క, చేసిందంతా ఈ తారా చేసింది. నాకే పాపం తెలీదక్క. వాళ్ళ కూతురు మీద బురద జల్లడానికి మేం ప్రయత్నం చేశామన్న కోపంతో ఇదిగో ఇలాంటివన్నీ కల్పించి చెప్తుందక్క. అయినా నాకేం పనక్క భూమిని ఎందుకు చంపమని చెప్తాను? ఎందుకంటే భూమి గనక అసలు వారసురాలైతే ఆస్తి దక్కదని. ఎందుకంటే భూమి గనక నా సొంత మనవరాలైతే మీరు రోడ్డు మీద ఉంటారని. ఎందుకంటే భూమిని చంపేస్తే ఇక ఎప్పటికీ ఆ నిజం మాకు తెలిసే అవకాశం ఉండదని. అందుకే అబద్ధం చెప్పి హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నారు. అది కుదరకపోతే తల పగలగొట్టుకుని మరీ బయటపడ్డారు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్తానన్నా శ్రీదేవి నర్సింగ్ హోమ్కి మాత్రమే వెళ్ళాలని పట్టుబట్టారు. కానీ మీ ఆటలు సాగనివ్వకూడదని తారాదేవి గారు మీ వెనకాలే వచ్చారు. ఆవిడ రాకపోయి ఉంటే, భూమే నా కూతురని తేలిపోయి ఉంటే మీరు ఏం చేయడానికైనా వెనకాడరని నాకు అర్థమైపోయింది. అసలు నువ్వు కాలేజీలో బ్లడ్ క్యాంప్ ఎందుకు పెట్టావు నందిక?
నిన్నే అడుగుతున్నాను, నిజం చెప్పు. నానమ్మ, నిజంగా నేను మీ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్లో భాగంగానే బ్లడ్ బ్యాంక్ అరేంజ్ చేశాను. అప్పుడు భూమి పడిపోతే స్పృహ తెప్పించడానికి, బ్లడ్ ఇప్పించడానికి ఎందుకంత హడావిడి చేశారు? ఎన్నడూ లేనిది ఎందుకంత సేవలు చేశారు? అంటే మీ ముగ్గురు వాంటెడ్గానే ఆ బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేశారు, అవునా? భూమి బ్లడ్ని DNA టెస్ట్కి పంపడానికే డాక్టర్ శ్రీదేవిని అక్కడికి రప్పించారు, అవునా? ఏం మాట్లాడరే? శేషమ్మ, అవంతిక, నందిక అందరికందరూ కట్టకట్టుకుని నా మనవరాల్ని చంపాలని నిర్ణయించుకున్నారు. ఆస్తి కోసం నా వారసురాల్ని గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టాలనుకున్నారు. మీలాంటి విషపు నాగులు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెళ్ళండి, ముగ్గురు బయటికి నడవండి, ముగ్గురు బయటికి నడవండి, బయటికి నడవండి, బయటికి నడవండి. అత్తయ్య, భూమి మీ మనవరాలే అన్న అనుమానం తీర్చుకోవడం కోసం మాత్రమే నేను శేషమ్మతో చేతులు కలిపాను. నందిక ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంప్లో భూమి బ్లడ్ సంపాదించి డాక్టర్కి ఇవ్వాలనుకున్నాను. అంతవరకే నాకు తెలుసు. కానీ శేషమ్మత్త భూమిని చంపాలనుకున్న విషయం నాకు కూడా తెలీదు. నన్ను నమ్మండి. నానమ్మ, తాతయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, బ్లడ్ క్యాంప్ మాత్రం మీరు హ్యాపీగా ఫీల్ అయి నన్ను క్షమిస్తారని, ఎప్పట్లాగా నన్ను బాగా చూసుకుంటారని ఆశపడి అరేంజ్ చేశాను. మీరు నన్ను మెచ్చుకొని పనిష్మెంట్లు ఇవ్వడం ఆపేస్తారనుకున్నాను. కానీ వీళ్ళిద్దరూ భూమి బ్లడ్ శాంపిల్ కోసం ఇదంతా చేశారని నాకు తెలీదు. నన్ను నమ్మండి నానమ్మ, ప్లీజ్. శ్రీపతి, నీ భార్య, నీ కూతురు తప్పులు చేశారు, అందులో అనుమానం లేదు. ఆ తప్పుల్ని వీళ్ళకి నేర్పింది మాత్రం ఈ శేషమ్మే. ఇలాంటి చీడ పురుగులు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. కాబట్టి శిక్ష ముగ్గురికి సమానంగా పడాలి. ముగ్గురిని గెంటేసాయి బయటకి. పదపిన్ని, డాడీ, నీకు మాత్రం వేరేగా చెప్పాలా? నువ్వేమైనా తప్పు చేసావా? అక్క, పదపిన్ని. మమ్మల్ని ఎక్కడ ఇవ్వమంటావక్క? ఆపండి, ఆపండి, ఆపండి. శేషమ్మ నేర్పినందుకే వీళ్ళెలా తయారయ్యారు. వాళ్ళ తప్పే ఉంది. చదువుకునే పిల్ల, పెళ్లి కావాల్సిన అమ్మాయి, వదిలేయమని చెప్పండి. ఈ ఒక్కసారి నా మాట విని అవంతికని, నందికని క్షమించండి. అమ్మగారు ఒప్పుకున్నారు. వాళ్ళని వదిలేయండి. చిన్నప్పటి నుంచి ఈ నాగుపాము వీళ్ళిద్దరికి విషమే నూరు పోసింది. అందుకే వీళ్ళిలా తయారయ్యారు. శేషమ్మ చేసిన తప్పుకి నీ భార్య బిడ్డల్ని నీకు దూరం చేయడం మంచిది కాదనిపిస్తోంది. వాళ్ళిద్దరిని వదిలేసి శేషమ్మను వీధిలో గెంటేసే. అక్క, నా మనవరాలు నందికి అన్యాయం జరగకూడదనే ఇలా చేశానక్క.
నన్ను క్షమించక్క. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే షూట్ చేసి పారేస్తాను. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే షూట్ చేసి పారేస్తాను. ఇంకా ఇక్కడే ఉన్నావే, కదులు. అక్క అక్క రా. చూడక్క. అక్క వదిలేయక్క. కదులు. అక్క, క్షమించమని అడిగాను కదక్క. రమ్మంటుంటే. వదలవయ్యా పద. శ్రీపతి.